దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరల పెంపు ప్రభావం హైదరాబాద్ పైన పడింది. లీటర్కి సుమారు ₹3 వరకు ధరలు పెరగడంతో సామాన్యులపై మరోసారి భారం పడింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుదల, హార్ముజ్ జలసంధి ఉద్రిక్తతల కారణంగా ఆయిల్ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. హైదరాబాద్ లో ప్రస్తుతం పెట్రోల్ ధర ₹110 దాటగా డీజిల్ కూడా ₹99కు చేరింది. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించిన మరిన్ని వివరాలు అనిల్ అందిస్తారు. కూడా ఈరోజు ఉదయం 5 గంటల ప్రాంతం నుంచి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. దాదాపు దేశంలో ₹3 లీటర్కి ₹3 పెట్రోల్ అండ్ డీజిల్ ధరలు పెరిగాయి. సో ప్రజెంట్ మనం సిటీలో ఉన్నటువంటి ఒక పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాము. ఇక్కడ పూర్తిగా కూడా ఈ పెరిగిన ధరలే ఇక్కడ అమలులోకి వస్తున్నాయి. సో చాలామంది కూడా ఈ పెట్రోల్ తీసుకోవడానికి కొంచెం తగ్గారు. ఎందుకంటే పెట్రోల్కి సంబంధించి అటు డీజిల్కి సంబంధించి కూడా ₹3 పెరిగింది కాబట్టి సో ఈ యొక్క పెరిగిన ధరలు ఈ రోజు నుంచే అమలులోకి వస్తున్నాయి కాబట్టి సో అవి వాటిని పూర్తిగా కూడా అంటే పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి పరిస్థితుల కారణంగానే ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చిందంటూ కూడా చెప్తున్నారు. అయితే పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి వాహనదారులు ఏమంటున్నారో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. పెట్రోల్ కొట్టించేది 340 కొట్టిస్తున్నా, అప్పుడు వచ్చేదాని మీద ఇప్పుడు తక్కువ వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇది ఉంటుంది కదా. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, యుద్ధాలు నడుస్తున్నాయి అది ఇది అని చెప్పుకొచ్చారు. యుద్ధాలు ఇప్పుడు ఆయన లైట్ అయింది కదా. ఇప్పుడు దాని గురించి అయినా ఇది ఏమంటారు పెంచి తగ్గిస్తే మేము కూడా ఇది అవుతాం, తగ్గకపోతే ఏమి ఇది అవ్వలేము. ఇప్పుడు ఆయన తగ్గించడానికి మనకే మంచిది, తక్కువ వస్తుంది. అండ్ ఇప్పుడు పొద్దుటి నుంచి సాయంత్రం దాకా కష్టపడేటోడికి ఎలా ఉంటుంది ఏం చెప్తాం. ఇప్పుడు మీరే ఉన్నారు, ఇప్పుడు ఈ నుంచి 7 వెళ్తారు, మేము పెట్రోల్ ఉండదు సరిగ్గా. ఇప్పుడు మీరు ఎంత ఇబ్బంది పడతారు. మా అంటే ఇంకా సిటీలో కాబట్టి సరిపోతుంది. అదే లాంగ్ వెళ్ళాలంటే పెట్రోల్ కడుతుందా లేదా అన్న. ఇప్పుడు కొన్ని బంకులు ఏకంగా బంద్ ఉన్నాయి. ఇప్పుడు పెంచుతీయడం అంటారు, మళ్ళీ తగ్గిస్తా అంటారు. మళ్ళీ ఎప్పుడు పెరుగుతుందో చెప్పలేము, ఎప్పుడు తగ్గుతుందో చెప్పలేము. ఇప్పుడు తగ్గుతుంది అంటారు, కొంతమంది తగ్గుతుంది అంటారు, కొంతమంది పెరుగుతారు అంటారు. ఎప్పుడు తగ్గాలా ఎప్పుడు పెరగాలా అది వాళ్ళకే తెలియాలి. పెంచేటోడేమో బాగానే పెంచేస్తాడు. ఇప్పుడు మేము కొట్టించుకునేది వాళ్ళు మా దగ్గర ఉన్న పైసలు అన్న. ఇప్పుడు అది ఆలోచించుంటే ఇప్పుడు అంతగానో పెంచేది అవసరం ఉండదు. ఏదో కొంచెం పెంచవచ్చు, మరి అంత పెంచేస్తే ఎట్లా ఇదవుతారన్న. ఇప్పుడు తగ్గించారు అనుకో మాలాంటి మధ్య తరగతి వాళ్ళకి చాలా హ్యాపీ ఉంటుంది. పెంచారు అనుకో మా బాధలు మావే, ఇంకెవరు చెప్పుకోలేము. కష్టంగా అట్లే పోవాలి, అట్లే రావాలి. ఈ పెరిగిన పెట్రోల్ ధరలకు సంబంధించి మాత్రం వాహనదారులు కొంత ఇబ్బంది పడుతున్నారు. సో డైలీ అంటే మనకి వాహనదారులు డైలీ ప్రయాణాలు చేసే వారికి మాత్రం ఈ పెరిగిన పెట్రోల్ ధరలకు సంబంధించి మాత్రం ఇట్లా ఉంటుంది. సార్ చెప్పండి, ₹3 పెరిగింది ఈరోజు ఉదయం 6 గంటల నుంచి. సో పెరగడం వార్ ఎఫెక్ట్ ఇంకా అది వార్ ఎఫెక్ట్ కానీ అంటే సామాన్యులు ఏమంటున్నారు అంటే భారమనే అనుకుంటారు. డైలీ ప్రయాణించే వాళ్ళకి భారంగానే ఉంటుంది. కాకపోతే వార్ ఎఫెక్ట్ కాబట్టి ఇంకా దాన్ని ఏం చేసే పరిస్థితి ఉండదు. ఇంకా మన చేతిలో ఏం పని అది. అంటే మన మోడీ ముందే చెప్పారు కదా, దానికి సంబంధించి ఇదే అంటారా, వాహనాలు తగ్గించాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే సరిపోతుంది. మరి ఇంకా ఇంట్లోనే ఉంటే సమస్య లేదు. ఇంకా దాని గురించి అంటే ఐటీకి వర్క్ ఫ్రమ్ ఇస్తారు కానీ మిగతా వాళ్ళకి అంటే ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళకైతే రాగలుగుతారండి. కొంతమంది గవర్నమెంట్ ప్రజల దృష్టిని అర్థం చేసుకొని ఈ రేట్లు పెంచారని కొంతమంది ఉంటే, ఇంకా మరికొంతమంది డైలీ వ్యాపారాలు చేసుకునేవారు కానీ డైలీ వాహనాలు అంటే దూర ప్రయాణాలు చేసేటువంటి వారికి మాత్రం ఖచ్చితంగా ఈ పెరిగినటువంటి ఈ పెట్రోల్ డీజిల్ ధరలకు ఖచ్చితంగా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. అయితే రానున్న రోజుల్లో మళ్ళీ ఇంకా ధరలు తగ్గితేనే కొంత ప్రజలపైన అంటే సామాన్యుల ప్రజలపైన భారం తగ్గేటువంటి అవకాశం ఉందంటైతే పబ్లిక్ చెప్తున్నటువంటి మాట. సిద్దిక్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.